ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము, గమనించిన యాక్షణము, పరికించిన శుభదినము, గమనించిన యాక్షణము, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్ట్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, దౌష్ట్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, యేసుని రాజ్యములో, భువికే తెంచెడి రోజు, యేసుని రాజ్యములో, భువికే తెంచెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఇలా వేడితిని విలపించుచును, ఇలా వేడితిని విలపించుచును, ఈడేరును నా వినతి. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, పరదైసున ఈ దినమే నా ఆనందముతోను, పరదైసున ఈ దినమే నా ఆనందముతోను, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పరలోకమెన తుది ఊపిరిగా, పరలోకమెన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో, నా దేవుడు కనిపించే. ప్రియులారా, ప్రభు పెరట శుభాలు. లెంటులో 15వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అప్పుడు ఫిలిప్పు
ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలును అని ఆయనతో చెప్పగా, యేసు పిలుపు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? ప్రియులారా, లెంటిలో అనగా మండలకాల ధ్యాన కూడికలలో 15వ దినము ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకున్నాం. ఈ సమయంలో జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము యోహాను సువార్త 14వ అధ్యాయం. మనము 7వ వచనం నుండి 12వ వచనం వరకు కూడా ధ్యానం చేస్తున్నాం. ఫిలిప్పు ఇక్కడ యేసు ప్రభువుని అడిగినటువంటి ప్రశ్న, తండ్రిని మాకు కనపరచుము. ఈ దినము మన యొక్క వాక్యాంశము ఐక్యత, యూనిటీ అనే మాట ఇంగ్లీష్లో ఉంది. ఐక్యత అనే మాట, యూనిటీ ఇజ్ స్ట్రెంగ్త్ అని చెప్పుకుంటాం. ఐకమత్యమే మహాబలం. దాని మీద చాలా చక్కటి కథలు చెప్పుకోవచ్చు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఐకమత్యము అనగా పరిశుద్ధ గ్రంథములో అందరికీ గుర్తొచ్చే వాక్యభాగము 133వ సంకీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ సంకీర్తన చాలా చక్కటి సంకీర్తన. ఐక్యత కొరకు తెలియచేస్తూ ఐకమత్యముగా ఉంటే అక్కడ దేవుని ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉంటుందని దైవవాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఐక్యత కొరకు ఆలోచన చేస్తే ఒక కుటుంబములో కానీ, ఒక సంఘములో కానీ, ఒక సంస్థలో కానీ, లేకుంటే స్నేహితుల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, అలాగునే ఒకరికి మధ్య కావలసిన ఐకమత్యాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటారు. ఐకమత్యము అనగా వ్యక్తులలో ఉండే ఫ్రెండ్షిప్ రిలేషను కాదు. మేము కలిసి ఉంటామండి, కలిసి తిరుగుతామండి, కలిసి తింటూ ఉంటామండి, మేము కలిసి మాట్లాడుకుంటామండి, కార్యాలు కలిసి చేస్తామండి. ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైన మాటలే. కానీ ఇన్ని విషయాల్లో కూడా అందరూ ఏక మనస్సుతో ఉన్నారా అనేదే ఈవేళ ఒక ప్రశ్న. ఒకరి అభిప్రాయముతో ఒకరు కలిశారా అనేది ఒక ప్రశ్న. ఒకరి మనస్సుతో ఒకరు విభేదించకుండా కార్యాన్ని చేస్తున్నారా అన్నదే ప్రశ్న మనం వేసుకుంటూ ఉన్నాం. కాబట్టి లోక సంబంధమైనటువంటి ఐకమత్యము తప్పనిసరిగా కావాలి. అందరూ కలిసి ఉండాలి, కలిసి ప్రభువుని స్తుతించాలి. కానీ కలిసి ఉన్నట్లు ఉంటాం, కలిసి తిరుగుతున్నట్లు తిరుగుతాం, కలిసి చేస్తున్నట్లు చేస్తాం, కలిసి మాట్లాడుతున్నట్లు మాట్లాడుతాం. బట్ వీ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ యాటిట్యూడ్స్, డిఫరెంట్ వేస్ ఇన్ అవర్ లైఫ్. అందరము కూడా ఏకీభవించలేం, విభేదించే మనస్తత్వాలు ఉంటాయి. దట్ ఈస్ నాట్ ఎట్ యూనిటీ. మరి ఎలాగూ ఈవేళ మన వాక్యాంశములో లోక సంబంధమైనటువంటి ఐక్యత కొరకు కాదు, కానీ ఇక్కడ కుమారుడైన క్రీస్తు ప్రభు అంటున్నటువంటిది, నేను నా తండ్రి ఐక్యపరచబడి ఉన్నాం, ఏకమై ఉన్నాము. అది ఒకరితో ఒకరు కలిసిపోవుట. ప్రియులారా,
పాలు నీరు వేరు చేయొచ్చట, కానీ క్రీస్తులో కలిసిపోతే దాన్ని వేరు చేయటం కష్టం. అందుకే పరిశుద్ధ వాక్యం అంటుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాతో అంటుగట్టుబడి ఉండండి, మీరు అలాగుంటే మంచి ఫలాలు ఫలిస్తారు. దానికి మంచి ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభు, తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు. ఇక్కడ ప్రభు అంటున్న మాటలు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే. ఎంత గొప్ప మాట! అసలు ఈ యొక్క ఐక్యత, ఒకరితో ఒకరు ఎక్కడ కలిసి ఉన్నారు అని ఆలోచన చేస్తున్నప్పుడు క్లుప్తంగా ఇక్కడ మత్తయి సువార్తలో 3వ అధ్యాయములో మనం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో ఆయన బాప్తిస్మం పొందుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒకటి. రెండవది చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడట ఆకాశము తెరవబడిందట. అక్కడ పరిశుద్ధాత్మ, దేవుని పరిశుద్ధాత్మ పావురమోలే దిగి వచ్చింది అని దైవవాక్యం. 3వ వచనం, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. త్రిత్వము అనేది క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ బాప్తిస్మములో అక్కడ సంపూర్ణంగా కనిపిస్తుంది. ముగ్గురు కాదండి, ముగ్గురు ఒకటి. అందుకే త్రిత్వము కొరకు చెబుతూ ఉంటూ ఉన్నప్పుడు త్రిత్వములో ఏకత్వము, ఏకత్వములో భిన్నత్వం. అందుకని త్రిత్వదేవుని అంటారు, ట్రైయూన్ గాడ్ అంటారు. వారు ముగ్గురు ఒకటి. అలాగునే దేవుని యొక్క వాక్యములో త్రిత్వ దీవెన మనం తీసుకుంటూ ఉంటాం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో దీవెన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీకు అందరికీ తోడయ్యుండరుగాక. దైవ దీవెన ఏ విధంగా అండి? చక్కగా చెబుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, త్రిత్వ దేవుని యొక్క దీవెన. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం ఇచ్చాను. క్రీస్తు ప్రభువుకి అసలు నువ్వు దేవుని కుమారుడు అని చెబుతున్నావు, నువ్వు కార్యాలు చేయటానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు అంటే, నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు అని చెబుతున్నాడు ఆయన. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము ఇచ్చాను. ఎందుకంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు కాబట్టి కుమారునికి అధికారము ఆయన అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, క్రీస్తు ప్రభు తన అంతటా తాను ఏదీ చేయలేదు, కానీ తండ్రి ఇచ్చినటువంటి అధికారమును బట్టి, తండ్రి ఇచ్చిన చిత్తమును బట్టి తండ్రి యొక్క చిత్తాన్ని కుమారుడు నెరవేర్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకని యేసు ప్రభుట సమాధి దగ్గరికి వచ్చి లాజరు మరణము విషయంలో ఆయన అంటాడు, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ మాటలు చెప్పి 42వ వచనములో, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మనట్లు వారి నిమిత్తమై ఈ మాటలు చెప్పితేనే. నీవు నేను ఏకమయ్యున్నామని నాకు తెలుసు, కానీ వీరందరికీ తెలియాలి కదా నువ్వు నేను ఏకమైపోయామని అని ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ 43వ వచనంలో ఆయన అంటాడు, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు బ్రతికాను. ఎందుకంటే తన చిత్తము చెప్పున కాదు, దేవుని యొక్క చిత్తమును ఆయన నెరవేరుస్తున్నాడు. ఈ భారము బాధ్యత తండ్రి అని దేవునికి అప్పగించి ఆయన ఇచ్చిన అధికారమును బట్టి ఆయన క్రియలు చేస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనములో, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అంటాడు.
ఈ సంగతులు ఇక్కడ ఉన్నటువంటి యూదులకు కానీ పరిసయ్యులకు కానీ సద్దూకయ్యులకు కానీ వీరికి తెలియక యేసుక్రీస్తు ప్రభువు ఆయన సొంతంగా తనకు తాను అధికారాన్ని తెచ్చుకొని ఆయన చేస్తున్నాడని అనుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు. అందుకని 36వ వచనంలో చూస్తే, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. దేవుని కుమారుడుగా ఆయన అనేక కార్యాలు చేస్తుంటే యూదులు అంటూ ఉన్నారు, నీవు దేవదూషణలు చేస్తా ఉన్నావా? కానీ ఈయన అంటున్నాడు, దేవుడు నన్ను ప్రతిష్ఠించి ఈ లోకానికి ఆయన పంపించాడు. అందుకని 10వ అధ్యాయం 38వ వచనంలో, తండ్రి నా యందును నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడి. ఏటండి? తండ్రి నా యందు నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలు నమ్ముడి. అందుకనే పిలుపు, అయ్యా తండ్రిని చూపెట్టమంటే, ఇదిగో తండ్రి నేను ఏకమై ఉన్నాము అని చెప్పి 7వ వచనములో, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచుచున్నారు. ఎందుకు ఎరుగుదురు? మీరు నన్ను చూస్తూ ఉన్నారు కాబట్టి నా తండ్రిని చూచినట్లే, నన్ను నమ్ముచున్నారు కాబట్టి నా తండ్రిని నమ్మినట్లే, నా తండ్రి చిత్త ప్రకారం ఈ భూలోకములో ఆయన ఇచ్చిన అధికారమును బట్టి నేను ఈ కార్యాలు నేను జరిగిస్తున్నాను. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనములో ఆయన అంటున్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచున్నాడు. ఎంత గొప్ప మాట! ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? తండ్రి కుమారుడు ఒక్కటే, తండ్రి కుమారుడు ఏకమయ్యున్నాడు కాబట్టి నువ్వు కుమారుని యందు విశ్వాసం ఉంచితే తండ్రి యందు విశ్వాసం ఉంచినట్లే, నువ్వు తండ్రి యందు నమ్మిక కుమారుని యందు నమ్మిక ఉంచితే తండ్రి యందు నమ్మిక ఉంచినట్లే, నువ్వు కుమారుని చూస్తే తండ్రిని చూచినట్లే. అదే మాట అంటున్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. 10వ వచనంలో అంటాడు ముగింపుగా, తండ్రి యందు నేను నా యందు తండ్రియే ఉన్నామని నీవు నమ్ముటలేదా? తండ్రి యందు నివసించుచు తన క్రియలను చేయించున్నాను. తండ్రి కుమారులు నేనే, తండ్రి నాకు అధికారం ఇచ్చాడు, తండ్రితో నేను కలిసి ఉన్నాను, ఐక్యపరచబడి ఉన్నాను. నన్ను విశ్వసించేవాడు తండ్రిని విశ్వసించరాడు. నన్ను ఎవరైతే చూస్తున్నారో నా తండ్రిని చూచినట్లే. తండ్రి యందు నేను నివసించుచు నేను తండ్రి క్రియలే నేను చేయించున్నాను. ఇంకా తండ్రిని చూపమని అడగవలసినటువంటి ప్రశ్న ఏది కూడా లేదు. అంటే సహోదరుల యొక్క ఐక్యతలు అందరూ కలిసి ఉన్నామని భ్రమిస్తున్నాం తప్ప వెవ్వేరు ఉద్దేశ్యాలు తలంపులతో మనం సాగిపోతున్నాం. కానీ తండ్రి అయిన యెహోవా దేవుడు, కుమారుడైన క్రీస్తు ప్రభు, తండ్రి కుమారులు వేరువేరుగా లేరు. వారు ఒకరిలో ఒకరు, ఒకరితో ఒకరు మమేకమైపోయారు. వారు కలిసి ఉన్నారు. తండ్రి చిత్తాన్ని కుమారుడు నెరవేరుస్తున్నాడు. కుమారుని ద్వారా దేవుడు మహిమపరచబడుచున్నాడు. అందుకనే నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే. మనమును కూడా మరి ఇటువంటి ఐక్యత తండ్రి కుమారుడు మరి యెహోవా దేవుడు క్రీస్తు ప్రభు ఏ విధంగా వారు ఐక్యపరచబడి ఉన్నారు, అటువంటి ఐక్యత మనం కలిగి దైవ దీవెనలు పొందుకుంటారు. దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఐక్యము అనే అంశాన్ని మీరు మాకు ఇచ్చారు. మేము లోకముతో ఐక్యపరచబడటం కాదు, రక్షకుడైన క్రీస్తు ప్రభువుతో మేము ఐక్యపరచబడాలి, మమేకము చేయబడాలి. కుమారుడైన క్రీస్తు నీవు తండ్రితో ఏ విధంగా ఐక్యపరచబడి తండ్రి చిత్తాన్ని నీవు కుమారుడుగా నెరవేర్చావు, మేము నీతో ఐక్యపరచబడి నీ చిత్తాన్ని జరిగించడానికి కృప చేయండి. దేవా, బలహీనులైన వారిని బలపరచండి, స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారు, వారిని సిద్ధపరచండి. ఇప్పటికీ పరీక్షలు రాస్తున్నారు, వారికి జయము కలుగు చేయండి. ప్రభువా, ఇదిగో మంచి వాతావరణాన్ని కలుగు చేయండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ మండలకాల ధ్యానాల్లో పాల్గొంటారు ప్రతి కుటుంబం పేరు చెప్పలు దీవించి ఆశీర్వదించి
ఆత్మీయంగా బలపరచమని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.